Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. మాతృదేవో భవ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము 2024 సంవత్సరం మే నెలలో మీనరాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉంది, ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఈ మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విషయాల్లో ఈ మీనరాశి జాతకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ గ్రహాలకి కొంచెము శాంతులు చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి విషయాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాము సశాస్త్రీయంగా. ఇప్పుడు మీనరాశి వారికి జన్మంలో రాహు సంచారం జరుగుతున్నదండి. అలాగే జన్మంలో కుజ సంచారం కూడా జరుగుతూ ఉన్నది. అలాగే ఇక తృతీయ స్థానంలో అంటే పూర్తిగా నెల రోజులు ఉండేటువంటి గ్రహాల గురించి ముందు చెప్పుకొని ఒకే నెలలో 2 రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాల గురించి తర్వాత తెలుసుకుందాము. 2 రాశుల్లోనూ కూడా ఏ ఫలితాలు ఇస్తారో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తృతీయంలో గురు సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇక సప్తమంలో కేతు సంచారం జరుగుతూ ఉన్నది. వ్యయస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతోంది. షట్క్షేత్రమే కుంభరాశి. ఈ విధంగా నెల రోజుల పాటు పూర్తిగా ఉండేటువంటి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇకపోతే ఇదే నెలలో మే నెలలోనే 2 రాశుల్లో సంచారం చేసేటటువంటి రవి గ్రహము గురించి, మీన అంటే జన్మ రాశి ప్లస్ ద్వితీయ రాశిలోను సంచారం చేసేటటువంటి బుధుని యొక్క ఫలితాలు, అలాగే ద్వితీయ తృతీయ రాశుల్లో సంచరించేటటువంటి శుక్రగ్రహం యొక్క సంచార ఫలితాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ ఒకే నెలలో 2 రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాలు కూడా జాతకుని యొక్క ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అందుచేత తప్పకుండా మనం తెలుసుకుని తీరవలసిందే. దానికి తగినటువంటి పరిష్కారాలు కూడా చేసుకోవాల్సిందే. అందుచేత ఇప్పుడు మనము ప్రప్రథమంగా జన్మల్లోనే ఉన్నటువంటి రాహు యొక్క వలన ఒక రకమైనటువంటి భయం, మనిషికి ఏంటో తెలియని తొత్తర. వ్యాపారంలో చేయాలి అంటే భయము, పెట్టుబడి పెట్టాలంటే భయము, ఈ విధమైనటువంటి భయంతో గడపాల్సినటువంటి పరిస్థితి. అది స్కూలు విద్యార్థులు అనుకోండి, స్కూల్కి వెళ్ళాలంటే భయం. అంటే వాళ్ళకి అదృష్టం ఏంటంటే మే నెల కాబట్టి స్కూల్కి సెలవులు ఉంటాయి కాబట్టి వారు తప్పించుకోవచ్చు. కానీ ఒక స్టూడెంట్స్ తోటే నిండలేదు కదండి. ప్రపంచం నిండా అనేక రకాలైనటువంటి మనుషులు, స్త్రీ పురుషులు, అనేక వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఇంకా వృద్ధులు, అన్ని రకాల మనుషులు ఉంటారు. కాబట్టి మొత్తం మీద ఈ రాహు జన్మాల్లో సంచారం చేసేటప్పుడు ఒక రకమైనటువంటి భయం, అంటే ఇది భయపడి గరగలు ఉడికిపోతారు, ఎవరు ఎక్స్పోజ్ అయిపోరండి. కానీ లోపల ఒక రకమైనటువంటి ఏదో విషయం గురించి ఒక రకమైనటువంటి భయం ఉంటే తీరుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. రిపుర్ భయం అని చెప్తుంది అనమాట. అలాగే జన్మరాశిలోనే అంటే మీనరాశిలోని కుజుని యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉందండి. నెల రోజులు అక్కడే ఉంటారు, ఆయన కదలరు. అక్కడ ఖేదము అని చెప్పేసి మన సంస్కృత పదం వారారు. ఖేదము అంటే కష్టము అని అర్థము. ఆ కష్టం కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నెల రోజులు. రాహుతోటి అదే పరిస్థితి ఉన్నది, కుజుడితోటి అదే పరిస్థితి ఉన్నది. ఇకపోతే దీర్ఘకాలం ఉండేటువంటి గ్రహాల గురించి ముందు చెప్పుకుందాము. అందులో ఇప్పుడు తృతీయంలో గురు సంచారం జరుగుతోందండి. అంటే వృషభంలో జరుగుతోంది. మీనరాశికి తృతీయంలో అంటే కుంభరాశిలో, మీనరాశి నుంచి తృతీయం అంటే వృషభంలో గురు సంచారం జరుగుతోంది.
1వ తారీఖు మాత్రం ఒకే ఒక్క రోజు మాత్రము ద్వితీయంలో జరుగుతుంది. తదుపరి నెలంతానే కాదండి, సంవత్సరం అంతా కూడా ఆయన అక్కడే ఉంటారు. అందుచేత ఈ ఫలితాలు మీరు సంవత్సరం పొడికి అన్వయించుకోవచ్చు. అంటే దీర్ఘకాలం, సంవత్సర కాలం పాటు ఉండేటటువంటి రాహు, గురు, శని, కేతు ఈ 4 గ్రహాలు సంవత్సరం పాటు ఎక్కడికి కదలవండి. ఈ 2024లో వచ్చే జూన్ చెప్పుకున్నా, జూలై చెప్పుకున్నా కూడా ఈ గ్రహాల్లో మార్పు కనిపించదు. ఇప్పుడు ఈ నెలలోనే మనకి గురువు యొక్క సంచారంలో మార్పు కనిపిస్తోంది. ఇకపోతే ఈ రవి, బుధ, కుజ, శుక్ర ఈ గ్రహాలు మనకి ఒక నెలలో రెండు రాశులు మారుతుంటాయి, ఖచ్చితంగా మారుతూ ఉంటాయి. ఈ నెలలో మాత్రం కుజుడు మారలేదు, ఉంటున్నాడు. కొన్ని సందర్భాలు అలా ఉన్నప్పటికీ ఆయన కూడా ఇంచుమించుగా ఎక్కువగా 2 రాశుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది. వాటి గురించి కూడా ఆ ఫలితాలు మనం చెప్పుకుందామండి. జన్మల్లో రాహు వల్ల ఒక రకమైన భయం కలుగుతుందని చెప్పుకున్నాం కదండి. అలాగే కుజుడి వల్ల ఖేదం అంటే కష్టం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఖేదం అని చెప్పేసి సంస్కృత పదాన్ని మనకు శాస్త్రంలో చెప్తోంది. ఖేదం అంటే కష్టాలు కలిగించేటట్టు పరిస్థితులు ఉంటాయి ద్వితీయ లగ్నంలో. అంటే తనుభావం కాబట్టి మనం అనుకోవాలంటే ఒక రకమైన శరీరంలో అనారోగ్యం కావచ్చు, అనారోగ్యం వస్తుందేమో అని భయపడ కావచ్చు. ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా చాలా ఉంటాయి. ఇకపోతే తృతీయంలో గురు సంచారం జరుగుతోందండి. తృతీయంలో గురు సంచారం కూడా చాలా కష్టాలు కలిగిస్తుందండి. కొన్ని సందర్భాలలో స్వానుభవం కూడా ఉంది. యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి అవకాశం కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే అది నాకే అయిందండి అలాంటి అవకాశం. అలాగా యాక్సిడెంట్ అయిన సందర్భం నాకే ఉన్నది. అంటే ఇంకా దృష్టిలో అవన్నీ ఉంటాయనుకోండి, కాదని కాదు. కానీ తృతీయంలో గురువు యొక్క సంచారం అంత మంచిది కాదు, శుభప్రదమైనటువంటి కాదు. ఎవరి కోఆపరేషన్ కూడా తక్కువ ఉంటుంది. ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా కొంచెం, ఎప్పుడు సహాయం చేసేవారు కూడా కొంచెం ఈ నెలలో మీకు అందుబాటులో లేకపోవచ్చు, లేకపోతే మొహం చాటేసుకుని వెళ్ళొచ్చు. ఈ విధమైన సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా వారి దగ్గర నుంచి ఇదివరకు చేసిన వాళ్ళు కూడా మనకి ఉండకపోవచ్చు. వారి కారణాలు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఆ విధంగా కూడా ఉండవచ్చు. ఇకపోతే సప్తమంలో కేతు సంచారం జరుగుతోంది. సప్తమంలో కేతు సంచారం కూడా మనకి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వజాలదండి. వారు ఉపయోగించిన పదం ఏంటంటే శాస్త్రంలో రిపు భయం అంటే శత్రువుల వలన భయం. అంటే చికాకులు ఏముంది, ఇంటికి వచ్చి అరుస్తాడు, లేకపోతే అక్కడ రోడ్డు మీద కలిసాడు అరిచాడు, వాడిని చూస్తే మనకి కొంచెం గొడవ పెట్టుకునేవాడంటే ఎవరైనా కొంచెం చికాకుగానే ఉంటారు కదండి. ఆ విధంగా రిపు అంటే కొంచెం శత్రుత్వంగా ఉండేటటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి భయాల్ని కొంచెం కలిగే అవకాశం. ఇంకా సప్తమ స్థానం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాళ్ళు కూడా మనకి పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, కొంచెం మన మాటకి అంత తగినంత విలువ ఇవ్వకపోవచ్చు. ఇటువంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశం లేకపోలేదు కేతువు వల్ల. ఇక వ్యయంలో శని ప్రభావం అండి. వ్యయంలో శని సంచారం జరుగుతున్నది. కుంభంలో స్వక్షేత్రమే అయినప్పటికీ కూడా అది కూడా మనకి ఈ రకమైన భయాన్నే కలగజేస్తూ ఉన్నది. ఇది కూడా రిపు భయం అనే చెప్పి మనకి తెలియజేశారు. ఆ రాహుకి ఏం చెప్పారో అదేగే కుజుడికి కష్టం అని చెప్పి ఖేదం అని చెప్పారు. ఇక్కడ మొత్తం మీద చెప్పాలి అంటే ఇక్కడ 4 గ్రహాలు ఎప్పుడు రెగ్యులర్గా సంవత్సరం పాటు ఉండేటటువంటి రాహువు కానీ, కేతువు కానీ, గురువు కానీ, శని కానీ, అలాగే ఈ ఒక్క నెలలో మాత్రం మీకు ఒక నెల పూర్తిగా ఉండేటటువంటి కుజుడి వల్ల కూడా మీకు కొంచెం అన్ని ప్రతికూల అయినటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే రవి, బుధ, శుక్రులు తీసుకుందాం. వాళ్ళ వరకు ఎంతవరకు మనకి అనుకూలిస్తారు ఈ మీనరాశి జాతకులకి అనేటువంటిది మనం చూద్దాము. చూస్తే జన్మరాశిలోని 10వ తారీఖు వరకు బుధుడి యొక్క సంచారం జరుగుతోందండి. తదుపరి 11వ తారీఖు నుంచి నెలాఖరు వరకు మనకి మేషంలో సంచారం జరుగుతోంది. ఈ జన్మంలో సంచారం చేసే 10 రోజులు మాత్రం మనకైనా కొంచెం చికాకులే కలిగిస్తాడు. ఆ తదుపరి మాత్రం కాస్త మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారండి. నెలాఖరు వరకు అయిపోయింది. ఇకపోతే రవిని గురించి మనం తీసుకున్నట్టయితే 15 రోజులు ద్వితీయంలోను, 15 రోజులు తృతీయంలోను సంచారం చేస్తూ ఉన్నారు. ద్వారా
అక్కడ ఏంటంటే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా మనకేదో భయం అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇకపోతే తృతీయంలోకి వచ్చాక మాత్రం ఆయన మనకి సన్మానం ఏదో కొంచెం మనకి ఎక్కడో మనకి కొంచెం గౌరవం లభించేటటువంటిది పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు రవి మహానుభావుడు. ఇకపోతే శుక్ర సంచారం మనకు తీసుకున్నట్టయితే ద్వితీయంలో ఒక 20 రోజులు, తృతీయంలో ఒక 10 రోజుల పాటు ఈ మీనరాశి జాతకులు సంచారం జరుగుతోంది. దీనివలన శుక్రుడు వల్ల ఈయన 2 రాసుల్లోనూ కూడా మనకి శుభ ఫలితాలు ఇస్తున్నారు. ఎంతగా పూర్తిగా చెప్పాలి అంటే ఈ మీనరాశి జాతకులకి పూర్తిగా శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం 2 రాసుల్లో సంచరించినప్పటికీ కూడా శుక్ర గ్రహం మాత్రమే. బుధుడు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ మొత్తం మీద మనకి శుక్రుడు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా ఈ మీనరాశి వారికి అన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగానే ఉన్నాయి. దీని గురించి ఏం కంగారు పడిపోక్కర్లేదండి. ఇది ప్రతి సృష్టి జరిగిన దగ్గర నుంచి రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. అందుచేత మీరు నవగ్రహాలని కొంచెం ఏంటంటే ఈ మిగతా రాశుల వారి కంటే కూడా ఈ మీనరాశి జాతకులు కొంచెం రెగ్యులర్గా నవగ్రహాల చుట్టూ తిరిగి ఆ నవగ్రహ ధాన్యాలు రోజుకి 5 రూపాయలు 10 రూపాయలు తీసుకోండి, లేకపోతే ఒకసారిగా తీసుకుని ఇన్ని వేసి దండం పెట్టుకొని దేవుని యొక్క దర్శనం కూడా చేసుకుని నవగ్రహ దర్శనం అనంతరం భగవంతుని యొక్క దర్శనం కూడా చేసుకుని చక్కగా ఇంటికి రండి. ఇది మనసులో ఏం పెట్టుకోక్కర్లేదండి. ఏమీ కొంపలు మురిగిపోవు. మిమ్మల్ని భయభ్రాంతం చేయడం మా ఉద్దేశం కాదు. కానీ ఇందులో 4 గ్రహాలు మాత్రం రెగ్యులర్గా మీకు సంవత్సరం పాటు ఉండేవి. ఈ 4 గ్రహాలు కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగించవు ఈ నెలే కాదండి, సంవత్సరం కూడా. కాబట్టి వీటికి పరిష్కారం గురించి మీకు వీలైతే మమ్మల్ని సంప్రదించండి. పర్సనల్గా మా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది కదా, అది చూసి మమ్మల్ని సంప్రదించండి, చెప్తాం. శుభం భూయాత్.